Krishna. Seven purposes of ISKCON. The first purpose, to systematically propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భారీ స్థాయిలో ఈ సమాజంలో ప్రచారం చేయడం. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల విలువల్లో ఉన్నటువంటి అసమానతలను వారే సరిదిద్దుకునే విధంగా వారికి ఆధ్యాత్మిక మెళకువలను బోధించడం. సమాజంలో ప్రజలందరి మధ్య నిజమైన శాంతిని సమైక్యతను తీసుకుని రావడం. Quote from Sri Namamrita, the holy name and the universal and for this age. శ్రీనామామృతం నుంచి చదువుతున్నాము. భగవన్నామం సార్వత్రికమైనది, ఈ యుగానికి అందరి చేత ఆచరణీయ యోగ్యమైనది. Sankirtana Yajna is the only recommended yajna for this age. Lord Chaitanya introduced the Sankirtana Yajna for the deliverance of all men in this age of Kali. సంకీర్తన యజ్ఞం ఒకటే కలియుగానికి అందరూ ఆచరించదగినటువంటి యోగ్యమైనటువంటి యజ్ఞం. అందుకనే దేవాది దేవుడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో జనులందరినీ కూడా ఉద్ధరించడానికి సంకీర్తన యజ్ఞాన్నే ప్రవేశపెట్టాడు. Lord Krishna to Arjuna, in the beginning of creation, the Lord of all creatures sent forth generations of men and demigods along with sacrifices for Vishnu and blessed them by saying, "Be thou happy by this yajna sacrifice, because its performance will bestow upon you all desirable things." కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఏం చెప్పాడంటే, అర్జున, సృష్టి ఆరంభంలో భగవంతుడు మనుష్యులను దేవతలను సృష్టించి అందరికీ కూడా మనుషులకి ఆయన యజ్ఞాలను అందజేసి, మీరు ఈ యజ్ఞాలని ఆచరించి ఆ దేవతలను సంతృప్తిపరచడం ద్వారా ఆ దేవతలు మీ యొక్క అభీష్టాలను వాళ్ళు నెరవేరుస్తూ ఈ విధంగా అందరూ కూడా ప్రశాంతంగా హాయిగా జీవించండి అని బోధించాడు. The Lord created this material world for the conditioned souls to learn how to perform yajnas, sacrifice, for the satisfaction of Vishnu, so that while in the material world they can live very comfortably without anxiety. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు అంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవుడికి కూడా, ఉద్భవించిన ప్రతి ఒక్క జీవుడికి కూడా యజ్ఞం అంటే ఏమిటో నేర్పించాలి. ఆ యజ్ఞాన్ని విష్ణు ప్రీత్యర్థమై ఎలా చేయాలో అనేటువంటిది నేర్పించాలి. ఆ జీవుడు విష్ణు ప్రీత్యర్థమై యజ్ఞం చేయడం ద్వారా జీవితంలో కావలసిన అవసరాలు అన్నీ చక్కగా నెరవేర్చుకుంటమే కాకుండా అతను ఈ భౌతిక జగత్తు నుంచి ఏ విధంగా ఉద్ధరించబడతాడు అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. Then, after finishing the person, present material body, they can enter into the kingdom of God. That is the whole program for the conditioned soul. ఈ విష్ణు ప్రీత్యర్థం యజ్ఞం చేస్తే ఏమవుతుంది? ఈ భౌతిక జగత్తులో భౌతిక దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత భగవద్ రాజ్యంలో ప్రవేశించేటువంటి అవకాశం కలుగుతుంది. అసలు ఈ సృష్టిలో ఈ యజ్ఞం అనేటువంటి ఈ దృక్పథం, యజ్ఞం అనేటువంటి ఈ అంశాన్ని భగవంతుడు ప్రవేశపెట్టడం యొక్క మూల ఉద్దేశం అదే అనమాట. జీవుణ్ణి భగవద్ రాజ్యంలోకి ప్రవేశింపజేయాలి. By performance of yajna, the conditioned souls gradually become Krishna conscious and become godly in all respects. In this age of Kali, the Sankirtana Yajna, the chanting of the names of God, is recommended by the Vedic scriptures, and this transcendental system was introduced by Lord Sri Krishna Chaitanya Mahaprabhu for the deliverance of all men in this age. ఎప్పుడైతే ప్రజలు యజ్ఞాలు చేస్తారో, ఆ యజ్ఞాలు చేయడం వల్ల ఏముందంటే వాళ్ళకి కృష్ణ చైతన్యంలోకి వస్తారు. క్రమేపీ ఆ భగవత్ చైతన్యంలోకి వచ్చి భగవంతునికి ఉండేటువంటి ఆ దివ్య లక్షణాలు వాళ్ళు కూడా తమలో పెంపొందించుకోగలుగుతారు. అదే ఈ కలియుగానికి భగవంతుడే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా అవతరించాడు. అవతరించి అందరికీ ఆచరణీయోగ్యమైనటువంటి సంకీర్తన యజ్ఞాన్ని ఇచ్చాడు. ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరి యొక్క ఉద్ధరణ కోసం ఆయన అందజేశాడు. Lord Krishna, in his devotional form as Lord Chaitanya, is mentioned in the Srimad Bhagavatam as follows, with special reference to the Sankirtana Yajna
కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనే ప్రాయై యజయంతి సుమేధసః. అందుకనే భాగవతంలో మనకేం చెప్పారంటే, ఈ కృష్ణుడే ఈ కలియుగంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా అవతరించాడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ధృవీకరిస్తూ ఆ శ్లోకంలో సంకీర్తన యజ్ఞానం గురించి ప్రాధాన్యత ఇస్తూ చెప్పారు. కృష్ణవర్ణం దుషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః అని చెప్పారు. In this age of Kali, people who are endowed with sufficient intelligence will worship the Lord, who is accompanied by his associates by performance of Sankirtana Yajna, Srimad Bhagavatam 11th canto, 5th chapter, 32nd verse. Other yajnas prescribed in the Vedic literatures are not easy to perform in this age of Kali, but the Sankirtana Yajna is easy and sublime for all purposes. ఈ కలియుగంలో ఎవరైతే అత్యంత బుద్ధిమంతులు ఉంటారో, ఎవరైతే అత్యంత మేధావులు ఉంటారో వాళ్ళు ఆ కృష్ణుణ్ణి పూజిస్తారంట. ఎలా పూజిస్తారంటే సంకీర్తన యజ్ఞముతో పూజిస్తారంట. ఎవరు ఆ కృష్ణుడు అని అంటే తన యొక్క అనుచరులతో, అనుయాయులతో, అస్త్రాలతో, అంతరంగిక సేవకులతో ఆవిర్భవించినటువంటి కృష్ణుడు. ఎవరైనా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుని సంకీర్తన యజ్ఞంతో కలియుగంలో ఆరాధిస్తారు. అలా ఎవరైతే ఈ సంకీర్తన యజ్ఞంతో ఆరాధిస్తారో చైతన్య మహాప్రభుని, వాళ్ళు ఈ కలియుగంలో నిజమైనటువంటి బుద్ధిమంతులుగా పేర్కొనబడుతున్నారు. హరే కృష్ణ. August 31st is Sri Radhashtami. Very important information to the devotees. So request to prepare on these topics for Sri Radhashtami quiz on that day night 7:30 p.m. The topics should be covered on these subjects. That is Srimad Bhagavatam first canto, introduction, first chapter, second chapter, and connected to Srimati Radharani. Mainly Bhakti Maharaj has written part 1, part 2, and connected to Vrindavan pastimes. ఇప్పుడు మన ఆగస్టు 37వ తేదీన శ్రీ రాధాష్టమి మహోత్సవ సందర్భంగా సాయంకాలం మనం ప్రశ్నల పోటీ ఏర్పాటు చేసుకుంటున్నాము. దానిలో భాగంగా అక్కడ ప్రశ్నలు ఏ అంశాల్లో వస్తాయి అని అంటే, శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ఉన్నటువంటి ఉపోద్ఘాతము, మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము, అలానే బృందావనంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క లీలలు, రాధారాణి యొక్క లీలలు. అది రాధారాణి అనే ఒక గ్రంథం ఉంది, అది రెండు భాగాలుగా ఉంది. ఆ రెండు భాగాల్లో అలానే బృందావనంలో ఉన్నటువంటి లీలలు, వీటన్నిటి ఈ అంశాల మీద మీకు ప్రశ్నల పోటీ ఉంటుంది. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరు ఉపేక్ష కృపాసింధుభ్యోచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. అనంత కోటి వైష్ణవ బృందుకి, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకి, నామాచార్య రాధాస్ ఠాకూర్కి, శిల ప్రభుపాదకి, తాయి గౌర్ ప్రేమానందే.